అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. ఏపీలో కూటమి ప్రభుత్వం 11 నెలల పాలన పూర్తి చేసుకుంది. ఈ 11 నెలల్లో ఏం సాధించింది? అలానే డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంతో కలిసి సయోధ్యతో ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఏపీకి అద్భుత ఫలితాలు ఉంటాయని అందరూ ఆశించారు. ఏ విషయం వచ్చినా కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఆంధ్రప్రదేశ్ పట్ల చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఢిల్లీ పర్యటనకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. ఏం జరగబోతోంది, ఏ అంశాలపైన ఏడాది జరగబోతున్నటువంటి అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఎలాంటి ప్రకటన ఉండబోతుంది విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఏడాది దగ్గరవుతుంది, 11 నెలలు కంప్లీట్ అయింది. సో ఎలా ఉంది పాలన అనే దాని మీద ప్రజల నుంచి చాలా రకాలుగా రియాక్షన్స్ వస్తున్నాయి. అంటే స్కీమ్స్కి కానీ వీటికి కానీ, అలానే గత 5 ఏళ్లుగా జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసే క్రమంలో మేము చాలా డబుల్ ఇంజిన్ సర్కార్ ఫుల్ జోష్లో ఉన్నామని ప్రభుత్వం చెప్తుంది. సో ఎలా ఉంది? అలానే ఢిల్లీ పిలుపుని ఏ విధంగా చూడాలి? డెఫినెట్గా మీరు అన్నట్టండి, అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఏ అనేది ఫస్ట్ ఉంటుంది. కానీ గత 5 సంవత్సరాల్లో అట్టడుగు బాగా వెళ్ళిపోయింది. మరి 21 మంది ఎంపీలు, 22 మంది ఎంపీలు ఇచ్చి అన్నీ తీసుకొస్తామన్నారు, ఏమీ తేలేకపోయారు. మరి మ్యాచింగ్ గ్రాంట్ కూడా వెళ్ళిపోయారు, పథకాలు అయిపోయినాయి. ఒకటిగా ఏది కూడా చేయలేకపోతే 3 రాజధానుల కాన్సెప్ట్ అక్కడ ఆగిపోయింది. పోలవరం పూర్తి కాల, జాబ్ క్యాలెండర్ లేదు, పరిశ్రమలు లేవు, ఎవరు ఆంధ్రప్రదేశ్ వైపు చూడాల. ఇప్పుడు ఈ 11 నెలల్లో అందరూ చూపు ఏపీ వైపే ఉన్నది. ఎందుకంటే కూటమికి ఆంధ్రప్రదేశ్ ఆ 19 మంది ఎంపీలు ఎంత కీలకమో ఎలక్షన్ రిజల్ట్ చూపించారు. ఒకవైపు పవన్ కళ్యాణ్కి, ఒకవైపు చంద్రబాబు నాయుడుకు. ఆయనకున్న అపారమైన అనుభవం, ఈయనకున్న పోరాట పటిమ. తర్వాత మోదీ గారు ఎప్పటికప్పుడు ఏపీని ప్రత్యేకమైన దృష్టి తీసుకురావటం. ఎందుకంటే తెలియని ప్రధానమంత్రి కాదు ఆయన. 2014లో పరిస్థితి ఏంటి, విభజిత ఆంధ్రప్రదేశ్కి ఎంత లాస్ అయింది, ఢిల్లీని తలదన్న రాజధాని తీసుకొస్తున్న ఆ రోజు మాట ఇచ్చారు. కాబట్టి లాస్ట్ 5 years కూడా అడిగేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు అన్నట్టుగా రాజధాని వద్దనేదానికి ఇప్పుడు అడగని అమ్మాయిన పెట్టదన్నట్టుగా ఇది పర్ఫెక్ట్గా మొన్న వచ్చిన ఫైనాన్స్ కమిషన్ వచ్చినప్పుడు కావచ్చు, సెంట్రల్కి కావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో కావచ్చు, ఏది చూసినా రేపు నీతి ఆయోగ్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, ప్రతి శాఖల మీద పూర్తి అవగాహనతో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు కూడా పూర్తి అవగాహన చేసుకుని వెళ్తున్నారు. ఎవరి శాఖకి వాళ్ళు వెళ్ళి రిప్రజెంటేషన్ చేస్తారు. ఇది కొత్త మూవ్గా మనం ఈ 11 నెలల్లో చూడాలి. మరి గత 5 సంవత్సరాలు ఇది కనపడలే మన ఎక్కడికి. 1 or 2 వీళ్ళు, లేకపోతే సకల శాఖ మంత్రి వీళ్ళే కనపడేవారు. సకల శాఖ మంత్రి ఢిల్లీలో, ఏపీలో సకల శాఖ ఢిల్లీ అంతా విజయసాయి రెడ్డి గారు. అయితే సరే ఏవైనా కానీ మీరు అన్నట్టు ఈ 11 నెలల్లో ఎవరి శాఖ మీద వాళ్ళ పట్టు ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు అక్కడ పోయి ఢిల్లీ వెళ్ళి కలవటం, ఎడుదిరిగి మంత్రులు అక్కడ రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, పెమ్మసాని గారు కావచ్చు, ఎప్పటికప్పుడు పరిశీలి చేయటం, ఇవన్నీ కూడా కొత్త ఇదిగా వరవడిగా ఉంది. సరే, ఏదైతే ప్రాధాన్యత క్రమంలో రాజధాని పూర్తి చేయాలనే ఆకాంక్ష ప్రస్ఫుటంగా కనపడుతుంది. రాజధాని పోలవరం ఆంధ్ర జీవనాడి స్కీమ్స్ ఎప్పుడు లేని విధంగా సార్ ఈ 11 నెలల్లో మనం చూస్తే లాస్ట్ 10 months చూస్తే 1వ తారీఖుల్లో పెన్షన్ ఇస్తున్నారు ప్రాధాన్యత క్రమంలో. తర్వాత ఏది వాలంటీర్ లేకుండా ఇవ్వగలుగుతున్నారు. 2 జీతాలు కూడా 5వ తారీఖు లోపు వస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ టీచర్స్ కావచ్చు అన్ని కూడా ఇస్తున్నారు. డిఎస్సి కూడా ఇచ్చారు. వీటితో పాటు రాజధాని పనులు ఎక్కడ చూసినా జరుగుతూ ఉన్నాయి. టెండర్లు కాల్ఫర్ చేశారు, సిఆర్డీ ఆఫీస్ కూడా పూర్తి వచ్చింది. ఆశ అనేది చిగురిస్తుంది. ఇంకోవైపు టూరిజం ప్రాజెక్ట్స్ తీసుకురావడానికి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలు, గ్రామాలకి ఎప్పుడు లేని విధంగా రహదారులు వ్యవస్థ చక్కగా ఉంది. కాబట్టి వీటితో పాటు ఏంటంటే ఇంకా ఏం చేయాలనే ఇదితో, కానీ సూపర్ 6లో ఏమీ చేయలేదు, అన్నీ ఫెయిల్ అయిపోయారు అని విపక్షం చూస్తున్నాం ఆల్రెడీ సోషల్ మీడియాలో. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన సందర్భంగా కానీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. సూపర్ 6లో అమలు చేయాల్సిన స్కీమ్స్ పెండింగ్ ఏమన్నా ఉన్నాయా, లేదా అసలు అమలు చేయడంలో పూర్తి స్థాయిలో వాళ్ళు అంటున్నట్టుగా విఫలమయ్యారా? అంటే విఫలం కావటం ఏం కాదు సార్. 11 నెలలు అంతా విఫలమైందంటే ఇప్పుడు గతంలో పరిపాలన తీసుకొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్పందించమంటే 2 years అయినా మనం టైం ఇవ్వాలి. నేను జగన్ గారిని ఎప్పుడు ఇచ్చేయను, చూద్దాం, వెయిట్ చేద్దాం అన్నాడు. కనీసం ఈ ప్రభుత్వానికి 2 years ఇవ్వాలిగా. కానీ ఆయన టైం ఇవ్వలేదు. 2 years దాకా ఎక్కడ వీళ్ళు ఇవ్వట్లా. ఇప్పుడు 11 నెలలు అంతా అయిపోయింది అనుకోండి పొరపాటు. ప్రాధాన్యత క్రమంలో అప్పులు మయమైపోయిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆ 2.5 లక్షల కోట్లతో అప్పుతో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పారు. ఈయన అడిషనల్గా 8 లక్షల కోట్లు చేశాడు. ఇప్పుడు 10.5 లక్షల కోట్లు అప్పుతో ఉన్నదాన్ని ఏం చేయాలా, ఎక్కడ తేవాలి? 5 లక్షల కోట్లు, 4,95,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి గత 11 నెలల్లో. జూలై ఒక నివేదిక రిలీజ్ చేసింది గవర్నమెంట్. సో ఇన్వెస్ట్మెంట్స్ రావడము, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం సయోధ్యతో చేస్తున్నటువంటి పథకాలు ఇవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్లో ఆశించినట్టుగా ఆర్థికాభివృద్ధి
అనేది జరుగుతుంది అనుకోవచ్చు. ఆశ అనేది కలుగుతుందండి. ఆశ అనేది పూర్తిగా లేకుండా గత 5 సంవత్సరాలు పోయింది. ఇప్పుడు ఆశ అనేది కలుగుతుంది, వీళ్ళు చేయగలరనే ఇది కనపడుతుంది. సామర్థ్యం వీళ్ళిద్దరి మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద. వీళ్ళిద్దరు ఆబ్జెక్ట్ ఒకటే, అమరావతి ప్రజల ఆకాంక్ష నెరవేరటం, ఆంధ్రుల జీవనాడు పోలవరం పూర్తి కావటం, పరిశ్రమల్ని గతంలో వెళ్ళిపోయిన పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ వైపు తీసుకురావటం. ఇప్పుడు రేపు ఢిల్లీ, మీరు అన్నట్టు ఢిల్లీ వెళ్తున్నారు. 24వ తారీఖు నీతి ఆయోగ్ సమావేశాలు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆల్మోస్ట్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు కూడా పిలిచారు నీతి ఆయోగ్తో ఆ సమావేశంలో పాల్గొంటాం. తర్వాత వెంటనే 25వ తారీఖు ఎన్డీఏ మిత్రపక్షాలతో సమావేశం మోదీ గారు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఒకే తాటిపై ఉన్నారు ఆపరేషన్ సింధూర్ విషయంలో. బీజేపీ కావచ్చు, బీజేపీ మద్దతుదారు పార్టీలు కావచ్చు, ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎట్లయితే సింధూర్ మోడీ గారికి బాధ్యతగా నిలిచారో, అటు ప్రతిపక్షాలు ఎలా నిలిచాయో, ఈయన పాలకపక్షంలో ఉన్న పాలిత ప్రాంతాలు కూడా మోదీ గారికి పూర్తి సపోర్ట్ చేశారు. కాబట్టి థ్యాంక్స్ గివింగ్ అనే కావచ్చు, లేకపోతే ఎందుకు తీసుకోవాల్సి సింధూరు, దేశ రక్షణ విషయంలో ఏ విధమైన తీసుకుంటున్నాం, మీ రాష్ట్రాల సమస్యలు ఏంటి, మేమేం చేయాలనే ఇదిలో నీతి ఆయోగ్ తర్వాత ఎన్డీఏ మీటింగ్ కూడా ఒకవైపు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పిలవటం అనేది ఎప్పుడు లేని విధంగా ఈ 11 నెలల్లో మనం చూస్తున్నాం. ఎందుకంటే మన ఫైనాన్స్ కమిషన్ వచ్చింది, ఏం కావాలి ఏంటి అని అడిగారు, వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించారు. నీతి ఆయోగ్లో కూడా మనం ఇప్పుడు అడుగుతున్నాము, ఏది ప్రాధాన్యత క్రమం, ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. కాబట్టి ఇది మంచిగానే మనం భావించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఏడాది అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి, ఏడాది అవుతుంది. ఈ సందర్భంలో వీళ్ళు మీటింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి ప్రత్యేకమైనటువంటి హామీలు కానీ, ప్రత్యేకమైన ప్రకటనలు కానీ ఏమైనా ఉంటాయా? తప్పకుండా ఆశిస్తున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక సూపర్ 6లో ఇంకా మహిళకి ఉచితంగా బస్సు ప్రయాణం ఇంకా జరగల, రైతులకి ఆశించినందుగా అది కూడా ఇంకా రాలేదు. అట్లా 2-3 ఇంకా రాని ఉన్నాయి. ప్రాధాన్యత క్రమంలో ఇచ్చే అవకాశాలు ఉంది. ఈ ప్రభుత్వం చేయగలదని ప్రజల నుంచి కూడా అంత వ్యతిరేకత లేదు. ఏమి అస్తవ్యస్తమైన దాన్ని రోడ్లు వేస్తారు. పోలవరం పూర్తయిన ఆశ వచ్చింది, అమరావతి కూడా కళలు కనపడుతుంది, ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, మా బిడ్డలకి పరిశ్రమలు వస్తున్నాయి, మోదీ గారు స్పందిస్తున్నారు, మీరన్నట్టు 5 లక్షల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అన్న ఆకాంక్ష, ఆశ కలుగుతుంది. కాబట్టి కొద్దిగా ఈ టైం ప్రభుత్వానికి ఇద్దామనే ఇది కలుగుతుంది. మీరన్నట్టు రేపు నీతి ఆయోగ్లో కావచ్చు, సెంట్రల్లో ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు వెళ్ళటం వల్ల మరిన్ని అవకాశాలు ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ ఆగిపోయినాయి, రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే పరిశ్రమలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం వచ్చిన రాయితీల విషయంలో కావచ్చు, ఇంకొద్దిగా వీళ్ళు ఆశించిన దానికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం స్పందించే అవకాశం స్పష్టంగా. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పెద్దలు మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు, ప్రత్యేక సమావేశాలు, నీతి ఆయోగ్ భేటీ, ఎన్డీఏ సమావేశం. మరోవైపు నుంచి ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఏపీకి ఇవ్వబోయేటువంటి బహుమతి ఏంటి, ఎన్నికల హామీల్లో అమలు చేసేటువంటివి మాత్రమే ఉంటాయా, ఇప్పుడు పెండింగ్లో ఉన్న హామీలు అమలు చేసే ప్రయత్నమే జరుగుతుందా, మరేదైనా స్పెషల్గా అనౌన్స్మెంట్ ఉంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమరావతి, పోలవరం లాంటి పనులు పూర్తయితే కనుక రాష్ట్రానికి విస్తృత ప్రయోజనాలు ఉంటాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.